తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. గురువు గారు నమస్కారం. శివాత్రేయమండి. సార్, మీరు తంత్ర సాధకులు, ముఖ్యంగా తంత్రం మీద మీకు చాలా పట్టుంది. చాలామంది చెప్తా ఉంటారు తంత్ర సాధన ప్రకారం మా వశీకరణ చేసుకోవచ్చా, నిజంగానే ఈ వశీకరణ అనేది పనిచేస్తుందా? మీ దగ్గర కూడా వశీకరణ తిలకం కానివ్వండి, లేకపోతే హస్బెండ్ వైఫ్ రిలేషన్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అది దాన్ని పెట్టడం వల్ల ఫలితం ఉంటుందని చెప్తా ఉన్నారు. ఏంటి సార్ అసలు నిజంగానే ఇది ఇంత పనిచేస్తుందా? ఇంకొకటి, మనం వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళని ఆకట్టుకోవచ్చు అంటారు. ఏంటి అసలు వీటి రహస్యాలు ఏంటి అసలు? నిజానికి వశీకరణ ప్రయోగం అనేటటువంటిది పూర్వకాలంలో ఎలా ఉండేది అని అంటే కనుక, ఇది ఈ ఊరి మీద దొంగలు పడేటటువంటి వారు, ఎన్నో రకాల బాధింపబడేటటువంటి వాళ్ళు, లేదు అని అంటే కనుక ఈ ఊరికి ఏదైనా అరిష్టం జరుగుతుంది, లేదా ఊరి మీద ఎవరైనా యుద్ధము ప్రకటించినప్పుడు అలాంటి యుద్ధాల నుంచి తప్పించుకోవడానికి, చెడు నుంచి తప్పించుకోవడానికి, లేదా ఒక శత్రువు నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి వశీకరణ ప్రయోగాలు ఉపయోగించుకునేటటువంటి వారు అని కొన్ని గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కానీ రానున్న కాలంలో ఏమైపోయింది అని అంటే కనుక, మన యొక్క స్వార్థం కోరకు, లేదా మనం బాగు అనిపించుకోవాలి అనే దానికి దీన్ని పూర్తిగా మార్చేశారు. లేదా వశీకరణ అన్నదానికి అర్థం ఏం చేశారంటే, ఒక స్త్రీ వశీకరణ అంటే కామించడానికి, మోహించడానికి వశీకరణ వాడేవారు. ఇప్పుడు కలియుగం వచ్చేసింది. కలియుగంలో వశ్య ప్రయోగం అనేటటువంటిది చాలా కీలకమైనటువంటి ప్రయోగం. ఇది దేనికోసం? ధర్మం కోసం వచ్చినటువంటి ప్రయోగం. ఇది తాంత్రిక విధానంలో ధర్మం కోసము, న్యాయం కోసం వశ్య ప్రయోగం చేయవచ్చు అని చెప్పినటువంటి అంశాలు. కాబట్టి ఈ కలియుగంలో చాలామంది ఏమనుకుంటారంటే, స్త్రీ వశీకరణం చేసుకోవాలి, పురుష వశీకరణం చేసుకోవాలి, లేదా ఎవరినైనా వశీకరణం చేసుకొని మనం అనుభవించాలి, మన కామాన్ని తీర్చుకోవాలి, ఇలాంటి ఆలోచన చాలామందికి ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే పెళ్ళైనటువంటి వాళ్ళు, లేదు అంటే ఆకర్షించబడినటువంటి వాళ్ళు, ఇష్టము కోరిక విపరీతంగా పెరిగిపోయినటువంటి వాళ్ళు, నాకు వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, ఇది కావాలి, అది కావాలి, వశప్రయోగం అంటే ఇది అది అని చెప్పి అనేక మంది అనేక రకాలైనటువంటి ఆలోచనలతో ఉండిపోయారు. నిజానికి వశప్రయోగం అనేటటువంటిది ఎందుకోసం చేసుకోవాలంటే, భార్యాభర్తల మధ్య రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదా ఇష్టమైనటువంటి వాళ్ళు దూరం అయిపోతున్నారు, లేదా వాళ్ళు లేకపోతే మనం జీవితంలో ఉండలేకపోతున్నాము అనుకున్నటువంటి కొన్ని సందర్భాల్లో మాత్రం వశీకరణ ప్రయోగం ఉపయోగించాలి తప్ప, దేనికి పడితే దానికి వశప్రయోగం పని చేయదు. వశప్రయోగానికి కూడా కొన్ని థీరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఫార్ములా మనం తయారు చేయాలంటే దానికి కొన్ని థీరీస్ ఉంటూ ఉంటాయి. అలాగే వశప్రయోగం అనేటటువంటిది కూడా కొన్ని సందర్భాల్లో మాత్రమే చేయాలి తప్ప, ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అలా, దేనికి పడితే దానికి అస్సలు చేయకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి, వశప్రయోగం అనేటటువంటిది అది ఒక రహస్యమైనటువంటి పూజ. ఆ రహస్యమైనటువంటి పూజ వీటికి కూడా పూజలు ఉంటాయి కదా? ఉంటాయి. అసలు వశప్రయోగం అంటే అర్థం ఏంటంటే పూజ అంటే దానికి సంబంధించిన మంత్రాలు. అంటే ఒక చిన్న డౌట్ గురువు గారు, అంటే ఇప్పుడు ఎవరైతే మనం వశం చేసుకోవాలనుకుంటున్నామో వాళ్ళకి సంబంధించినటువంటి ఏదో ఒక చిన్న వస్తువు ఉండాలంటారు, లేకుండా పనిచేస్తుందంటారా, ఉండాలంటారా? అంటే వస్తువు అన్నదానికి అర్థం ఏంటంటే, మనం ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక వస్త్రం అంటే బట్టలు కావచ్చు, లేదా తన చిత్రపటం కావచ్చు, తను వాడేటటువంటి దువ్వెన కావచ్చు, తను వాడేటటువంటి చెప్పులు కావచ్చు, తను వాడేటటువంటి హెయిర్స్ కావచ్చు, తన శరీరంలో ఉన్నటువంటి అప్పుడు ఏమవుతుంది అంటే కనుక, శరీరంలో ఉన్నటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ మన బట్టలకు లేదా మనం వాడేటటువంటి వస్తువులకు ఎంతో కొంత అంటుకుంటుందంట. అంటే కర్మ ఎలాగైతే మనిషిని పట్టుకుంటుందో, అలాగే మనం ప్రతినిత్యము వాడేటటువంటి కొన్ని వస్తువులకు మన యొక్క దేహంలో ఉన్నటువంటి కొంత శక్తి దానికి ఆపాదించబడుతుంది. అలా ఆపాదించబడినప్పుడు ఏమవుతుంది అంటే కనుక, అలాంటి వస్తువును పెట్టుకోవడం ద్వారా, అలాంటి వస్తువులను ఈ పూజలో వినియోగించుకోవడం ద్వారా తొందరగా వశీకరింపబడతాడు, తొందరగా మనసు మారేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి, తొందరగా మెదడు మార్చేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి, ఇష్టము, ప్రేమ, కోరిక, వ్యామోహం పెరిగేలా చేస్తుంది అనేటటువంటి కొన్ని కారణాల ద్వారా వస్తువులు తీసుకురండి అని చెప్తారు తప్ప, వస్తువులు ఉంటేనే చేయాలి లేకపోతేనే చేయకూడదు అనేటటువంటిది ఎక్కడ కూడా. వస్తువులు ఉండడం ద్వారా ఫలానా ఈ వ్యక్తి వాడినటువంటి వస్తువులు ఈ వ్యక్తి యొక్క, ఇప్పుడు కుక్కలకు మామూలుగా పోలీస్ డాగ్స్ ఉంటాయి కదా, దానికి వాసన ఏదైనా మనిషి యొక్క వస్త్రం కానీ ఏదైనా వాసన చూపిస్తే డైరెక్ట్ అది ఆ మనిషి దగ్గరికి ఎందుకు వెళ్తుంది? బికాజ్ ఆ వ్యక్తి వాడినటువంటి వస్తువులలో కొంత శక్తి ఆ బట్టలకు కానీ వాడే వస్తువులకు కానీ ఇమిడీకృతమై ఉంటుంది. అందుకే అలాంటివి మనం పూజలో వినియోగించుకున్నప్పుడు ఫలితం తొందరగా వస్తుంది అనేటటువంటిది తప్ప,
వాడాలి అనేటటువంటిది అయితే ఇక్కడ ఫోటో ఎందుకు తీసుకుంటారు అంటే ఫలానా ఈ ఆకృతి కలిగినటువంటి వ్యక్తి, ఈ ఫలానా ఈ నమూనా కలిగినటువంటి వ్యక్తి ఈ యొక్క వ్యక్తికి తొందరగా వశం కావాలి అనేటటువంటి కొన్ని పద్ధతుల ద్వారా వశీకరణ ప్రయోగం అనేటటువంటిది చేస్తూ ఉంటారు. ఇది ధర్మబద్ధమైనటువంటిది, న్యాయబద్ధమైనటువంటిది అయితే చేస్తారు. ఇది కూడా ఒక రకమైనటువంటి తాంత్రిక విధానంలో ఉన్నటువంటి పూజే తప్ప ఇది ఏదో అద్భుతాలు సృష్టించేటటువంటిది అనేటటువంటిది ఏమీ లేదు. ఇది వశ ప్రయోగాలు, వశీకరణలో కొన్ని మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలను ఉచ్చరించి ఏ మనిషి అయితే మారాలి అని అనుకుంటాడో ఆ మనిషి మీద జరిగేటటువంటి ప్రయోగమే తప్ప ఇంకోటి ఏం లేదు. సో అలా చేయడం ద్వారా నిజంగానే మనిషిని ఆకట్టుకోవచ్చు అంటారు. ఇప్పుడు చేయడం ద్వారానే ఆకట్టుకోవచ్చా అనేటటువంటి దానికి అర్థం ఏంటి అని అంటే కనుక మనం ప్రయత్నపూర్వకంగా చేయడమే తప్ప ఇక్కడ కొన్నిటువంటి వాటికి గ్రంథాల్లో కొన్ని మంత్రాలు నిక్షిప్తం చేశారు. ఆ మంత్రాలు చదవడం ద్వారా, ఉచ్చరించడం ద్వారా, ఆ ప్రయోగం చేయడం ద్వారా మనిషి మారుతాడు అనేటటువంటి విధానాలు చేయబడ్డాయి. ఇప్పుడు ఇది కలియుగము. కలియుగంలో కంటితో చూస్తేనే ఎవరైనా నమ్ముతూ ఉంటారు. కాబట్టి అది చేస్తేనే మారుతాడా అనేటటువంటి చేయడం మన ప్రయత్నం. ఫలితం ఎవరు? భగవంతుడే ఇవ్వాలి తప్ప మనం ఏమీ చేయలేం. ఇప్పుడు మనకు ఏదైనా మన కర్తవ్యం ఏంటి అని అంటే కనుక బ్రాహ్మడి యొక్క కర్తవ్యం లేదా ఈ తాంత్రిక విధానం చేసేటటువంటి గురువుల యొక్క కర్తవ్యం ఏంటంటే చెయ్యడం వరకు మాత్రమే మన బాధ్యత. ఫలితం మన చేతులు ఎప్పటికీ ఉండదు. శ్రీకృష్ణ భగవద్గీతలో చెప్పాడు, మనిషిగా పుట్టినందుకు నువ్వు కర్మలు చేయడమే తప్ప ఫలితం అనేటటువంటిది నువ్వు చేసిన కర్మల ప్రతిరూపకంగా నీకు సంక్రమిస్తుంది. కాబట్టి మనము చేయడమే తప్ప ఫలితం అనేటటువంటిది భగవంతుడి చేతిలో ఉంటుందని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. చాలామంది అడుగుతుంటారు, ఏంటి వశీకరణ తప్పకుండా నెరవేరుతుందా, తప్పకుండా జరుగుతుందా, తప్పకుండా అవుతుందా? ఎవరైనా చేశాడు అవుతుంది అని మాత్రమే చెప్తాడు. ఎవరైనా సరే అవుతుంది అని చెప్తారు. బికాజ్ అవుతుంది అనే దానికి అర్థం ఏంటి? మనం చేసేటటువంటి పూజల యొక్క నమ్మకం, మనం భగవంతుని ఆరాధించేటటువంటి విధానం, అలాగే మనం చేసేటటువంటి మంత్ర ప్రయోగానికి ఉన్నటువంటి శక్తి ద్వారా అవుతుందని చెప్తాము. అది కాలేదు అని అంటే కనుక కర్మలో లోపమై ఉండాలి, జాతకంలో లోపమై ఉండాలి, లేదా ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి అసలు జీవితంలో పొంతన లేదు, కలిసి ఉండేటువంటి యోగం లేనప్పుడు మనం ఎన్ని పూజలు చేసినా వృధా. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. యోగము ఉంటేనే మనం చేసే కర్మ ఫలితము, మనం చేసే పూజా విధానం నీ యోగంలో అది వస్తుంది అనుకున్నప్పుడు దానికి అనేక ప్రయత్నాలు చేయి. ఇప్పుడు నాకు క్యాన్సర్ వచ్చింది, తగ్గే అవకాశాలే లేవు, ఇక ఫైనల్ డెసిషన్ అన్నప్పుడు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గదు. ఓకే, ఏదో నామమాత్రంగా ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడు ఏదో చేసుకుంటూ ఉంటాం. ఏదో థెరపీ కీమోథెరపీ లాంటిదో, లేదో అంటే ఏదో ఒక ఆపరేషన్ లాంటిది ఏదో ఒకటి చేసుకుంటాం. అది అప్పటి వరకు మాత్రమే. కానీ శాశ్వతంగా దాన్ని నయం చేసేటటువంటిది లేదు. నువ్వు ఫస్ట్ స్టేజ్లోనే ఉన్నావు, నీకు క్యాన్సర్ తగ్గుతుంది, దానికి ఈ ప్రయత్నాలు చేస్తే తప్పకుండా క్యూర్ అయిపోతుంది అన్నప్పుడు దాని ప్రయోగాలు చేస్తాము. అలాగే నీ జాతకంలో యోగం ఉంటే నువ్వు ప్రయత్నం చేసినా ఫలిస్తుంది. జాతకంలో అసలు యోగమే లేదు అంటే నువ్వు కోట్లు ఖర్చు పెట్టినా ప్రయోగం జరగదు. సో థ్యాంక్ యూ సార్. వశీకరణ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ధన్యవాదాలు. శ్రీమాన్.